కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు మూడవ సంతానమైన మంజుల అక్కయ్య అంటే ప్రిన్స్ మహేష్ బాబుకు చాలా అభిమానము, గౌరవము. మంజులకు నటుడు, నిర్మాత అయిన సంజయ్ స్వరూప్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కూతురు, పేరు జాహ్నవి. మహేష్ బాబుకు, నమ్రతా శిరోద్కర్కు పెళ్లి కాకముందే ఆమెకు మంజులకు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. చిన్నప్పుడు మహేష్ బాబులాగే మంజులు కూడా బాల్యంలో సినిమాల్లో నటించడం పట్ల మంచి ఉత్సాహం చూపేది. అది గమనించిన కృష్ణ, శభాష్ గోపి అనే చిత్రంలో టైటిల్ రోల్ ధరించే అవకాశం కల్పించి మంజులను ప్రోత్సహించారు. పెద్దయిన తర్వాత ఆర్కే సెల్వమణి తీసిన తమిళ చిత్రం రాజస్థాన్లో టెర్రరిస్టుగా ఒక ముఖ్య పాత్ర, సమ్మర్ ఇన్ బెత్లెహేమ్ అనే మలయాళ చిత్రంలో ప్రధాన పాత్ర ధరించి అందరి మెప్పు పొందారు. అప్పట్లోనే మంజులకు కథానాయికగా టాప్ హీరోతో బాలకృష్ణ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే అసంఖ్యాకమైన కృష్ణ అభిమానులు ఆమెను నటి అనే కోణంలో కాకుండా కృష్ణ గారి కుమార్తెగా చూస్తూ గ్లామర్ తారగా మేము మంజులను చూడలేమని నిరసన తెలియజేయడంతో ఇక మంజుల చాలా కాలం తెర వెనకే ఉండిపోవలసి వచ్చింది. మహేష్ బాబు, మంజుల తమ తల్లిగారి ఇందిరాదేవి, అమ్మమ్మ దుర్గమ్మ గారితో అనిర్వచనీయమైన అనుబంధాన్ని కలిగి ఉండేవారు. తమ తండ్రి విజయ నిర్మలను పెళ్లి చేసుకోవడంతో తల్లి మౌనంగా అనుభవించే మనోవేదన ఆ అక్కా తమ్ముళ్ళని కలిచివేస్తూ ఉండేది. మంజుల తల్లి పట్ల తనకు గల ప్రేమానుబంధాన్ని వ్యక్తం చేస్తూ ఇందిరా ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించేసరికి మహేష్ బాబు కూడా ఆమెను ప్రోత్సహించారు. 2002లో హీరో పాత్రకు ప్రాధాన్యం లేని ఓ ప్రయోగాత్మక చిత్రం షోలో మంజుల ప్రధాన పాత్ర ధరించి నీలకంఠ దర్శకత్వంలో ఆ చిత్రాన్ని నిర్మించారు. షో ప్రాంతీయ స్థాయిలో అత్యుత్తమ తెలుగు చిత్రంగాను, ఉత్తమ స్క్రీన్ ప్లే రచనకు జాతీయ అవార్డులు గెలుచుకొని మంజులకు మంచి పేరు తెచ్చింది. ఆమె ఇందిరా ప్రొడక్షన్స్ పేరిట నిర్మించిన రెండవ చిత్రం నాని. నానిలో మహేష్ బాబు హీరో. 2004లో ఎస్జే సూర్య దర్శకత్వంలో తయారైన ఈ చిత్రం పెద్దగా విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఆమె సహనిర్మాతగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన పోకిరి చిత్రం ఆ రోజుల్లో వసూళ్లలో అన్ని పాత రికార్డులను అధిగమించిన చిత్రంగా ఘన విజయాన్ని సాధించి పెట్టింది. తన పేరుతో నెలకొల్పిన ఇందిరా ప్రొడక్షన్ సంస్థ అటువంటి గొప్ప విజయాన్ని సాధించడం చూసి మంజుల, మహేష్ బాబుల తల్లి ఇందిరాదేవి ఎంతగానో సంబరపడిపోయారు. మహేష్ బాబు ఇతర సంస్థల చిత్రాలతో బాగా బిజీగా ఉండటం వల్ల 2009లో కావ్యాస్ డైరీ అనే చిత్రం ద్వారా మళ్ళీ నటిగా పునఃప్రవేశం చేసి ఆ చిత్రాన్ని నిర్మించారు మంజుల. ఆ తర్వాతి సంవత్సరంలో తన భర్త సంజయ్ స్వరూప్తో కలిసి గౌతమ్ మేనన్ దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా ఏ మాయ చేసేవే చిత్రాన్ని నిర్మించి విశేష విజయాన్ని సాధించారు. ఆ సంవత్సరంలోనే మంజుల తన భర్తతో కలిసి ఆరెంజ్ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఆమె హీరో రామ్ చరణ్కు అక్క పాత్రను పోషించారు. అలా అక్క మంజుల, తమ్ముడు మహేష్ బాబులు చిత్రసీమలో విజయవంతంగా కొనసాగుతూ తండ్రి కృష్ణ పేరు నిలబెట్టడం అభిమానులందరికీ ఆనందదాయకమైన అంశమైంది.